ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. ఆమెన్, హల్లెలూయా. యెహోవా దేవుడు యెషయా గారితో దర్శనములో మాట్లాడుచున్నారు. సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన మన దేవునికి కోపము 1 నిమిషము మాత్రమే ఉంటుంది. మనము నమ్ముకున్న దేవుడు ప్రతి సమస్యను తీర్చు దేవుడు. మన ప్రార్థన మనవులు ఆలకించే దేవుడు. కోపపడతారు ఎందుచేతననగా మనము దేవుని చేయి విడిచినప్పుడు, దేవుని మార్గములో నడవనప్పుడు, దేవుని చిత్తమును నెరవేర్చకుండా మన ఇష్టము వచ్చినట్లు జీవించినప్పుడు, చెడు మార్గములలో పయనించినప్పుడు దేవుడు కోపపడతాడు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. ఆయన వాక్యానుసారంగా జీవించాలి. దేవుని కోపము 1 నిమిషము మాత్రమే ఉంటుంది, కానీ గొప్ప వాత్సల్యముతో మనలను తృప్తిపరచగలరు. దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. ప్రతిరోజు దేవుని వాక్యమును విని ధ్యానించి ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నిటినీ అనుదిన జీవితంలో పాటించాలి. దేవునికి కోపము రప్పించే పనులు మనము చేయకూడదు. యథార్థంగా నిజాయితీగా మనము నడుచుకోవాలి. దేవుని వాక్యమును విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారు దేవుని బిడ్డలతో సహవాసము చేయాలి. భక్తిహీనులతో సహవాసము చేయకూడదు. భక్తిహీనుల మార్గమున నడవకూడదు. భక్తిహీనులు చెడు కార్యములు జరిగించేవారు. వీరికి దేవుని భయము ఉండదు. ఇష్టానుసారంగా జీవిస్తారు. అన్ని విధములైన చెడు వ్యసనములు కలిగి ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవునిపై ఆధారపడి ఆయన చిత్త ప్రకారం వాక్య ప్రకారము జీవించే వారికి కొన్నిసార్లు శ్రమలు వస్తుంటాయి. నిందలు అవమానాలు ఎదురవుతాయి. వాటన్నిటినీ సహించుకొని దేవుని వాక్యానుసారంగా యథార్థంగా జీవించుట వలన దేవుడు మన పట్ల జాలి చూపించి సమృద్ధి దయచేసి గొప్ప వాత్సల్యముతో మనలను తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా మీ యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అని గొప్ప వాత్సల్యముతో మమ్మలను తృప్తిపరుస్తారని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. దుర్మార్గులను మార్చండి. మోసం చేసేవారిని మార్చండి. దొంగతనం చేసేవారిని మార్చండి. నరహంతకులను మార్చండి. అల్లర్లు గొడవలు సృష్టించే వారిని మార్చండి. వారు చేయుచున్నవి సరి అయినది కాదు అని గ్రహించి మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. త్రాగుబోతులను మార్చండి. వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి మారు మనసు పొంది వారి యొక్క త్రాగుడు అనే బానిసత్వము నుండి విడుదల కలుగులాగున మీ కృప ఉంచండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి యొక్క బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి.
బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.